సంవత్సరానికో సినిమా రిలీజ్ చేయడానికే షూటింగ్ అవ్వక రిలీజ్ డేట్స్ దొరక్క ఆపసోపాలు పడుతున్నారు కొంతమంది స్టార్లు. కానీ వీళ్ళు మాత్రం వరుస పెట్టి నెల రోజుల గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. మరి ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్న వాళ్ళెవరు? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయి? సంవత్సరానికో సినిమా, మహా అయితే సంవత్సరానికి 2 సినిమాలు. ఇది ప్రస్తుతం స్టార్ల రిలీజ్ సినారియో. కానీ వీళ్లు మాత్రం నెల రోజుల గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇలా రష్మిక పాన్ ఇండియా వైడ్ గా సినిమాల్ని రిలీజ్ చేస్తోంది. మొన్నీ మధ్యనే ఈ నెల 21న హారర్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ థామా రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న రష్మిక నెల తిరగకుండానే మరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. జస్ట్ 15 రోజుల గ్యాప్లో రష్మిక 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థామాతో మంచి హిట్ అందుకున్న రష్మిక నవంబర్ 7న గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. దీక్షిత్ శెట్టి, రష్మిక లీడ్ రోల్స్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. రష్మికల కెరియర్లో ఫుల్ స్పీడ్ మీదున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ హీరోయిన్ ఈ సంవత్సరం ఇప్పటికే కింగ్డమ్ సినిమా రిలీజ్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. అంతేకాదు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్న 2 సినిమాల ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో కాంతా మూవీ రిలీజ్ అవుతోంది. దుల్కర్తో కాంతా సినిమా రిలీజ్ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే 2 వారాల్లో భాగ్యశ్రీది మరో సినిమా రిలీజ్ కాబోతోంది. రామ్, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ డ్రామా ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. ఇలా ఈ సంవత్సరం 3 సినిమాలు 2 వారాల గ్యాప్లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తోంది భాగ్యశ్రీ. మొన్నటి వరకు పెద్దగా సినిమాలు లేక కాస్త స్లో డౌన్ అయిన కృతి శెట్టి ఇప్పుడు మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. కృతి ఈ 1.5 మంత్లోనే వాతియార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లో ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు జీనీ ఇయర్ ఎండ్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ అంటూ టెన్షన్ పడుతున్న కృతి శెట్టి మరో తమిళ సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటోంది. కృతి తమిళ్, కన్నడతో పాటు మరో తమిళ్ సినిమా వాతియార్ని రిలీజ్ చేస్తున్నారు. కార్తీ హీరోగా తెరకెక్కిన వాతియార్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్లందరూ సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటే నరేష్ కూడా అంతే ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ లీడ్ రోల్లో నవంబర్ 21న 12A రైల్వే కాలనీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ జనవరి 1న ఆల్కహాల్ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నరేష్.